కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమ నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం ఏ అపాయము నన్ను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక ఏ అపాయము నన్ను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక నీవు నడుచు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడి తీరా నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడి తీరా నాకెంతో ఆనందము నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నాకెంతో ఆనందము నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి యాత్రికుడు కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కార్యక్రమం మొదలెట్టే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మొదలెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కొద్ది కాలంగా మేము నడిపిస్తున్నటువంటి యాత్రికుడు కార్యక్రమాన్ని మీ యొక్క కాపుదల్లో ముందుకు కొనసాగింపు చేస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ ఆశీర్వదించాలని, మాకు సహాయం చేస్తున్నటువంటి యాజమాన్యాన్ని కూడా దీవించాలని బ్రతిమాలి వేడుకుంటాం. మాట్లాడుతున్నటువంటి నాకు కూడా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు తోడుగా ఉండాలని వేడుకుంటాం. మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు కార్యక్రమం యొక్క మూలాల్లో నుంచి మనం గత వారం ప్రారంభించాం. ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలన్నీ చాలా వరకు ఉపోద్ఘాతంలోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ ఇప్పుడు మాత్రం యాత్రికుడికి సంబంధించినటువంటి పరిపూర్ణ మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. పోయిన వారం చివరిగా మనం ఎక్కడ ముగించామంటే, ఎవరైతే పరదేశులుగా ఉన్నారో, ఎవరైతే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారో వారికి ఇశ్రాయేలు జనాంగంలో ఆరాధనలో కూడా అవకాశం ఇవ్వాలి. ఒకవేళ
వారు గనక సున్నతి పొందితే అనేటటువంటి భాగాల్ని మనం చివరిగా చూచాం పోయిన వారం. ఈ వారం ఈ యాత్రికుడు కార్యక్రమంలో రాచరికంలో కూడా, వివేకవంతమైనటువంటి సాహిత్యంలో కూడా ఈ పరదేశీ అనేటటువంటి విషయాల్ని చాలాసార్లు చాలామంది ఉటంకించారు. దానిలో భాగంగా రాజులైనటువంటి వారు మాట్లాడిన మాటలని మీ ముందు ఉంచుతున్నాం. మొదటిగా దావీదు తను మాట్లాడినటువంటి మాటల్లో కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. ఇంతకుముందు కూడా ఉపోద్ఘాతంలో ఈ వచనాన్ని మీతో పంచుకున్నాను నేను, కానీ మరొకసారి 39వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నా. చూడండి, 12, 13 కూడా కొనసాగిద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. దావీదు అంతరాజయుండి తనకు తానుగా దేవుని దృష్టికి అతిథిలాగా మాట్లాడాడు. అంత మాత్రమే కాకుండా తన పితరుల గురించి కూడా ఒకసారి ఆయన సన్నిధిలో మాట్లాడినటువంటి మాటలు ఇలా ఉన్నాయి. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు. చాలా చాలా దయనీయంగా ఉందన్నమాట. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు. ఇక్కడ ఈ భూమి మీద ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళటం కాదు, ఈ భూమి మీద నుంచే వెళ్ళిపోయిన తర్వాత ఇక దావీదు లేడు ఇక్కడ అని ప్రజలు అనుకోక మునిపే, నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము, నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. దావీదుకి దేవునికి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడినప్పుడు, దూరం ఏర్పడినప్పుడు దావీదు ఎంతో కన్నీరు కారుస్తూ, అయ్యా నేను నీ సన్నిధి అతిథి వంటి వాడను, అలాగే నా పితరులందరి వల్లే నేను కూడా పరవాసినే, ఇంకా కొంత సమయం అయితే నేను ఈ లోకంలో లేకుండానే పోయే అవకాశం ఉంది కనుక దయచేసి నేను బ్రతికున్నప్పుడే నాతో నువ్వు కోపంగా ఉండొద్దు, దయచేసి నీతో కలిసి నేను నడవటానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అన్నట్టుగా ఉంది ఆ మాటలు. అలాగే ఈయన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల్లో ఇలాగ మాట్లాడాడు. సొలొమోను మాట్లాడినటువంటి మాట మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 41 నుండి 43 వచనాలు నేను చదవబోతున్నా. జాగ్రత్తగా కొంచెం ఆలకించాలని వేడుకుంటున్నాం. మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు, ఇశ్రాయేలీలు అగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. సొలొమోను మహారాజు పరదేశుల మీద అంత దృష్టి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. సమస్తమును అనుగ్రహించుము, అప్పుడు లోకములో జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలుకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను మహారాజు మాట్లాడిన మాటల్లో కొంచెం లోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, బయట నుంచి వచ్చినటువంటి పరదేశులు కూడా నీ నామాన్ని, నీ నామ ప్రసిద్ధిని గుర్తెరిగి నిన్ను ఆరాధించినట్లుగా నువ్వు వారిని అనుగ్రహించాలి. అప్పుడే ఇశ్రాయేళ్ల దేవుడికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన గురించి నేను కట్టించినటువంటి ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కూడా తెలుసుకుని నీ సన్నిధిలో ఆరాధన చేస్తారు అని చెప్పాడు సొలొమోను మహారాజు. పరదేశీ అన్న కాన్సెప్టు చాలా చోట్ల నిబిడీకృతంగా కనబడుతుంది మనకి. చాలాసార్లు ఇంత లోతైనటువంటి విషయాలను మనం చూడలేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి రాచరికంలో, వివేకవంతమైనటువంటి సాహిత్యంలో ఈ మాటలన్నీ మనకి కనబడుతున్నాయి. అలాగే ప్రవక్తల విషయానికి వస్తే మొత్తం అంతా ఒక సార్వత్రిక దృష్టితో చూస్తే ప్రవక్తలు పరదేశుల విషయంలో కూడా చాలాసార్లు ఖండన చేశారు.
ప్రవక్తలు పరదేశుల విషయంలో ఖండించినటువంటి దాఖలాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 7వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు. 22వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 22వ అధ్యాయం ఈ 7వ వచనంలో పరదేశుల గురించి దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడినటువంటి మాటలు ఇవి. 22వ అధ్యాయం 7వ వచనం, నీలో తల్లిదండ్రులు అవమానముందెదరు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు, నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసించబడుదురు. నీలో అన్న మాట, నీలో అంటే 22వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, యెహెజ్కేలే మాట్లాడుతున్నాడు, ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా. ఈ పట్టణమునకు అంటే యెరూషలేము పట్టణానికి నీవు తీర్పు తీర్చుదువా. ఒకవేళ తీర్పు తీర్చక లేకపోతే ఈ పని చేయి, దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయ క్రియలన్నింటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటింపవలెను. తీర్పు తీర్చకపోతే కాదు, క్షమించాలి, కొంచెం లోతుగా ఆలోచిస్తే, తీర్పు తీర్చాలని నువ్వు ప్రయత్నం చేస్తే చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి దాని ముందు నువ్వు ప్రకటించాలి. ఆ కాన్సెప్ట్లో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీ మధ్య ఉన్నటువంటి పరదేశులు దౌర్జన్యం చేయబడతారు నీ ద్వారా. అంటే దౌర్జన్యం చేస్తే మంచిదనే భావన కాదు, అది తప్పు. ఇశ్రాయేలు జనాంగం మధ్యలో నివసించేటటువంటి పరదేశుల ఎడల వాళ్ళందరూ కూడా దయ కలిగి ఉండాలి. అలాగే ఈనాడు మన మధ్యలో నివసించే పరదేశుల కూడా మనం దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితాలన్నీ పరదేశంలోనే వెళ్ళిపోతున్నాయి. స్వదేశంలో ఎప్పుడు చేరుకుంటాం? కరెక్ట్గా పరిశుద్ధులుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు స్వదేశానికి చేరుకుంటాం. పరదేశంలోనే మనం ఉన్నాం, ఆ భయంతోనే బ్రతుకుతున్నాం. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఇతర దేశస్తుల్ని మనం కనికరించాలి, కానీ దౌర్జన్యం చేయకూడదు. దౌర్జన్యం చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చాలని యెహెజ్కేలు తోటి దేవుడు మాట్లాడించినటువంటి మాటలు అవి. అంత మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగుజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడలా. చూడండి, పరదేశులను, తల్లిదండ్రులు లేనటువంటి తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపక ఉండాలి అనేది ఆ లైన్లో అన్యదేవతలను అనుసరింపక అనేటటువంటి మాట వచ్చినంత భారమైనటువంటి విషయం అన్నమాట అది. అంటే తండ్రి లేనటువంటి, తల్లి లేనటువంటి అనాథల్ని, అలాగే విధవరాండ్రని ఎలాగైతే మీరు కరుణించాలో అలాగే అన్యదేవతల్ని అనుసరింపకూడదు. అందులో మొట్టమొదట పలికినటువంటి మాట ఏంటంటే పరదేశులను అన్నమాట. పరదేశులైనటువంటి వారు మన దేశాల్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా వారిని ఆదరించి తీరాలి. చాలాసార్లు పరదేశుల గురించినటువంటి ముఖ్య విషయాలనే మీకు చెప్తున్నాను. మనం కూడా పరదేశంలోనే ఉన్నాం. ఎలాంటి పద్ధతుల ద్వారా బ్రతకాలో, ఎలా మన జీవితాల్ని ఈ లోకంలో పూర్తిగా అనుభవించాలో ముందున్నటువంటి రోజుల్లో మనం కొనసాగించి మాట్లాడుకుందాం. మొదట యెహెజ్కేలు ఏం మాట్లాడాడో చదివాం, ఇప్పుడు ఇర్మియా ఏం మాట్లాడాడో చదువుతున్నాం. తర్వాత యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకు. అన్యులనే వాళ్ళు నాన్ జూయిష్ పీపుల్, ఇస్రాయేలీ పీపుల్ కాదు. కానీ బయట నుంచి వచ్చిన వారిని కూడా అన్యులని పిలిచారు, పరదేశులను కూడా అన్యులని పిలిచారు. పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఆ తర్వాత నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. వారిని అంటే ప్రత్యేకంగా పరదేశుల్ని. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను
బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. అంటే ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, ఎవరైతే పరదేశులుగా ఉన్నారో, అన్యులుగా ఉన్నారో వారందరికీ కూడా ప్రార్థనా మందిరం అనబడద్ది రాబోయే కాలంలో. ఇది ఉన్నటువంటి ప్రవచన రూపం. కానీ రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు అందరికీ దేవుడిగా పరిగణించబడేటటువంటి అవకాశం ఉందని తెలియజెప్పినటువంటి భావం అది ఈనాడు నెరవేరింది. అది ఈనాడు నూతన నిబంధన సమయంలో నెరవేరుతుంది. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలని మనం చదవబోతున్నాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులను అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలామందిని ఉదాహరించి వారితో పాటుగా పరదేశులు అన్న మాట కూడా, పరదేశులకు అన్యాయము చేయు వారి మీద నేను సాక్ష్యము దృఢంగా పలుకుతాను. అంటే పరదేశుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళకి నేను వ్యతిరేకిని, వాళ్ళ మీద నేను దృఢంగా సాక్ష్యం పలుకుతాను, వాళ్ళని శిక్షించే వరకు వదలను. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఇశ్రాయేలు జాతికి అహంకారం ఎక్కువ ఉండేది, జాత్యాహంకారం చాలా ఎక్కువ ఉండేది. మేమే దేవుడు, మాకే దేవుడు, అన్యజనులకు దేవుడు కాదు. కానీ నెమ్మదిగా ఆ కాన్సెప్ట్ని మార్చాడు దేవుడు. నేను మీకు మాత్రమే దేవుడిని కాదు, ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా విశ్వసించి నా దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ నేను దేవుడిని నిరూపించాడు దేవుడు నూతన నిబంధన భాగంలో. కాబట్టి పరదేశుల విషయంలో ఇంత నొక్కి ఒక్కడి నుంచి పాయింట్అవుట్ చేసి రాయించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే దీంతో పాటుగా నూతన నిబంధన నేపథ్యంలో కూడా ఈ పరదేశీ అనేటటువంటి మాట నెరవేరినట్టుగా మనం చూస్తాం. నూతన నిబంధన నేపథ్యంలో కూడా అంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు అదే పాయింట్ కనపడింది. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి మాటలు రాయబడినటువంటి సువార్తల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం నేను చదవబోతున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మొదట ఆయన స్వకీయుల దగ్గరికే వచ్చారు, కానీ స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. అప్పుడు ఏమైపోయాడు? వాళ్ళకి అన్యుడైపోయాడు. ఆయన్ని పరదేశిగానే చూచారు. ఒక మాటలో చెప్పాలంటే ఈనాటికి ఇశ్రాయేలు జనాంగం అలాగే చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజంగా రక్షకుడిగా వచ్చాడని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధన నేపథ్యంలో కూడా ఈ పరదేశి అనే కాన్సెప్ట్ అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువునే వాళ్ళు పరదేశిగా చూచారు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఆయన టీచింగ్స్లోకి వస్తే లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25 నుంచి 37 వచనాలను చదువుకోబోతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనాలు కొంచెం మనసు పెట్టండి. 10వ అధ్యాయంలో 25 నుంచి 37 వచనాలు. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఒక ప్రశ్న వేశాడు. శోధించుచు ప్రశ్న వేశాడు. ఆయనకి చాలా విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. చెప్పిన తర్వాత ఆయన ఒక ఉపమానాన్ని కూడా చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే గుడ్ సమారిటన్కి సంబంధించినటువంటి కథ, మంచి సమరయుడికి సంబంధించినటువంటి కథ. ఒక ఆయన రోడ్డునే వెళ్తున్నాడు, ఎవరో దొంగలు కొట్టి పడేశారు. ఒకళ్ళ వెంట ఒకళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చి చూచి ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం ఆయన్ని ముట్టుకుని తీసుకెళ్ళి పూటకోళ్ళ దగ్గర ఇంటి దగ్గర అప్పచెప్పి, హాస్పిటల్కి ఏదైనా ఖర్చు అయితే చూడండి, నేను మరలా వచ్చినప్పుడు కడతానని చెప్పి ఎంతో భరోసా ఇచ్చి వెళ్ళాడని చెప్పి, వీళ్ళల్లో పొరుగువాడు ఎవరు అని అడిగాడు. ఎవరైతే కేర్ తీసుకున్నారో, ఎవరైతే జాగ్రత్త తీసుకుని ఆయనకి వైద్యం అందించారో, ఆయన్ని రక్షించారో అతనే పొరుగువాడు అని చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు. అప్పుడు ఏమైంది? ఆ పొరుగువాడు విషయంలో 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు అన్నమాట,
38వ వచనం 33వ వచనం చాలు. ఒక సమరయుడు, ఆయన సమరయుడు వాస్తవంగా ఇశ్రాయేలు జనాంగానికి ఎంటి ముట్టకుండా ఉండేటటువంటి వాడు. అంటే వీళ్ళు వాళ్ళ గాలి కూడా తగలకూడదు, అంటరా అని వాళ్ళకి చూస్తారు. అలాంటి సమరయుడు మరలా సహాయం చేయాల్సి వచ్చింది. కాబట్టి అన్యుడు ఎవరైనా కూడా మంచివాడు అయితే తప్పకుండా అతను కూడా ఇశ్రాయేలీయులతోటి కలవచ్చు, అతను కూడా ఈనాడు పరిశుద్ధుడయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని నూతన నిబంధనలో కూడా అంతర్లీనంగా తెలియజేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-38 వచనాలు, 2 వచనాలు 35-38. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి. అప్పుడు 38లో ఏమంటారంటే, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి. నేను పరదేశినై ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు నోట్లో వచ్చినటువంటి మాట. అది వాస్తవంగా ఉపమానం అయి ఉండొచ్చు, కానీ నేను పరదేశినై ఉన్నాను, నేను దూరం నుంచి వచ్చినటువంటి క్రొత్త దేశం వాడినై ఉన్నాను, నాకు మంచిళ్ళు కావాల్సి వస్తే మీరు మంచిళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి, అయ్యో మీరు ఎప్పుడు పరదేశులుగా ఉన్నారు, మీకెప్పుడు మేము మంచిళ్ళు ఇచ్చాం, బట్టలు ఇచ్చామని అడుగుతారు. కనుక ప్రియ సహోదరులారా, ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే నూతన నిబంధనలో కూడా బ్యాక్డ్రాప్లో పరదేశులు, అతిథులు, లేకపోతే పరదేశులను గౌరవించాలి, పరదేశులను ప్రేమించాలి అనేటటువంటి మాటలు చాలా మనకి వినపడుతున్నాయి. కనుక పోయిన వారం నుంచి మూలాల్లోకి వెళ్ళి పరదేశుని గురించి మాట్లాడుకుంటున్నాం. గెర్ర అనే మాట వాడబడిందని కూడా చెప్పుకున్నాం. కనుక నూతన నిబంధనలో ఇంకా ఉన్నటువంటి చాలా విషయాలను లోతుగా నెమ్మదిగా మాట్లాడుకోబోతున్నాం. దీని కొరకు సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ప్రియ సహోదరులారా, మీ దేవుని చిత్తమైతే మరలా వచ్చే కార్యక్రమంలో పాల్గొందాం. మా కొరకు ప్రార్థించండి, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ యాత్రికుడు కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అధికంగా ఎక్కువ మందితోటి మాట్లాడాలని బ్రతిమాలి వేడుకుంటున్నాం. ఈ లోకం ఎప్పటికీ మాకు శాశ్వతం కాదని, ఇక్కడ మేము పరదేశులుగా ఉన్నామని, మా స్వదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని, దానికి తగినట్లుగా ఆత్మీయంగా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటూ, మీ చిత్తమైతే మరొక అవకాశం నాకు ఇమ్మని వేడుకుంటూ, మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఒక చిన్న అనౌన్స్మెంట్ని నేను మీ ముందు తీసుకొస్తున్నా. మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ అనేది మనం ఆంగ్ల భాషలో ఇస్తున్నటువంటి బైబిల్ ట్రైనింగ్ కోర్స్. 1 సంవత్సరం డిప్లొమా ఇస్తున్నాం. దానికి జూన్ 8 నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాచ్ ఏప్రిల్ 15కి ముగిసిపోతుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత ఎవరైనా మాతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తం అయితే 1 సంవత్సరం మా దగ్గరుండి మీరు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించబడినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు. క్రీస్తు సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారితో కూడా ఇప్పటి వరకు పోరాటం చేస్తానే ఉన్నారు. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి. ఎందుకంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వాక్యమే సత్యం. దాని కొరకే పోరాడుతున్నాం మనం. దానిలో భాగంగానే ఈ వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేయాలనేటువంటి దాని యొక్క దృక్పథం. అందుకనే ఒకవేళ ఎక్కడైనా వెనకబడిందా అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు ప్రభు కుమార్ గారు. వారు సతీమణి గారు కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఆ లోపం ఉందో లోపాలన్నీ సరి చేసుకుంటూ వచ్చి మరలా తిరిగి దాన్ని మరలా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నారు. ఈ యొక్క వరల్డ్ ఇంగ్లీష్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించి దేవుని కొరకు వారు కష్టపడి పనిచేసినట్లయితే చాలా త్వరితగతిలోనే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్రీస్తు సంఘం అయిపోతుంది. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, 12 మంది శిష్యులు చెప్పారు, పౌలు గారు చెప్పారు కదా. ఈ యొక్క పనిని
ఎవరి మీద ఉందంటే మన యొక్క భుజాల మీదే ఉంది. పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తను బోధించకపోతే నాకు శ్రమ, సువార్త బోధించవలసిన భారము నా భుజస్కంధాల పైన మోపబడి ఉంది. అందుకని వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్స్ కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మీరు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి. అయితే మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా, యేసయ్య చెప్పిన మాట 14వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో మంచి మాట చెప్పాడు యేసయ్య గారు కదా. ఎవరైతే తను తాను హెచ్చించబడతారో వారు తగ్గించబడతారు, తగ్గించబడినటువంటి వాళ్ళు హెచ్చించబడుతుంటారు. ఇలాంటి సామర్థ్యత కలిగి మనం దేవుని వాక్యాన్ని బోధించాలా. వెళ్ళగానే చాలామంది బయట వాళ్ళు క్రీస్తు వెలుపల వాళ్ళు చూస్తే అయ్యా బిషప్ గారు వచ్చారు దండం పెట్టనంటా ఉంటారు. అయ్యా రెవరెంట్ గారు వచ్చారు పెద్ద వచ్చారు దండం పెట్టమంటే దీనిలో దండాలు పెట్టేయాలి ఏం పని లేదు, ఓగి పని చేసే పని లేదు. యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, సువార్త విషయంలో మీరు నా కొరకు పని చేయండి, సువార్త బోధించాలా. సువార్త బోధించడం ద్వారా లోకములో ఉన్నవారు అందరినీ క్రీస్తు సంఘములకు తీసుకురావడానికి మనం బోధించేటువంటి ఆ బోధన చూసారా, దేవుని వాక్యము ఎలాంటిదో తెలుసా? 4:12 పౌలు గారు చెప్తా ఉంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, సువార్త ఎలాంటిదంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగున విభజించు మటుకు దూరుచు మానవుని యొక్క హృదయంలోకి ఆలోచనలకు వెళ్ళి వారి తలంపుల ఉద్దేశాలను మార్చేటువంటి శక్తి బోధించే మనలో లేదండి, ఆ సువార్తలో ఉంది, మనం బోధించే సువార్తలో. అలాంటి సువార్తను బోధించడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో తరబిదు పొందినటువంటి వాళ్ళందరూ మీరు కూడా మంచి వాక్యాన్ని మీరు అందిస్తూ ఉంటారు, మీకు కూడా అందించబడింది. అలాంటి వాక్యాన్ని మీరు బోధించండి. ఎందుకంటే ఈ యొక్క సువార్త చాలా ప్రాముఖ్యం బోధించడానికి. ఎందుకంటే 12 మంది శిష్యులు కూడా యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు వెళ్ళండి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి. కాబట్టి అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తే అప్పుడు క్రీస్తు సంఘముల యొక్క సంఖ్య పెరుగుతుందండి. క్రీస్తు సంఘము అభివృద్ధి పరచబడాలంటే, సంఖ్య పెరగాలంటే మనం బోధించేటువంటి బోధలో స్టఫ్ ఉండాలి. ఏది పడితే అది బోధించడం కాదు. మనం బోధించేటువంటి మాటలలో మనం ఎప్పుడైతే సామర్థ్యత కలిగి బోధిస్తామో, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెళ్ళి ఎవరైనా వాక్యం చెప్తుంటే వాళ్ళు కొంచెం వినేవాళ్ళు ఇసుక్కున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, అయ్యో మేము వాక్యం సత్యం చెప్తున్నాము ఏంటి అలా ఇసుకుంటే అంటే కాదు. అక్కడే మనం ఓర్పుని సహనాన్ని కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించడానికి ఒక అవకాశాన్ని మనం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళతో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రామ్ యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.